ఏపీలో నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సిట్ వేశారని, నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపి దోషులెవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించామన్నారు జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నకిలీ మద్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. నకిలీ మద్యం డిస్టిలరీలు, నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిపోయి తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నకిలీ మద్యం మొత్తం కూడా గాంధీ షాపుల్లో నకిలీ మద్యమే, బారుల్లో నకిలీ మద్యమే, బెడ్ షాపుల్లో నకిలీ మద్యమే, డోర్ డెలివరీ చేసేది ఈ నకిలీ మద్యాన్ని. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు తిడతా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఒక సిట్టు నకిలీ మద్యం మీద సిట్టు వేస్తావా? సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడుకు? సిట్టు తీసి పక్కన పెట్టి సిబిఐకి ఇవ్వయా? జగనన్న పిలుపుతో మీకు వణుకు పుట్టించాం, దమ్ముగా నిలబడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం. నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దద్దరిల్లింది. మహిళలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతో సంపద పంచుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి. నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మహిళలు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దీన్ని సీరియస్గా పరిగణించి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన నాయకులు ఈరోజు అక్రమ మద్యం కేసులలో దొరికితే వాళ్ళంటే వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అంట. సిగ్గన్నా ఉందా మీకు మాట్లాడడానికి? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేస్తున్నావు. సంపద సృష్టిస్తా అని చెప్పి ఆ రోజు ప్రతి ఇంటికాడికి పోయి అని చెప్పి, అమ్మ మీకు ఎంత వస్తుందమ్మా, కరెంటు బిల్లు 1000 వస్తుందమ్మా, 1500 వస్తుందమ్మా, మనం అధికారంలోకి వస్తే 300 దాటదమ్మా, 500 దాటదమ్మా అని. ఈరోజు అదే కరెంటు బిల్లు ఆ రోజు 700 వచ్చేటోనికి ఈరోజు 1200, 1500 వస్తే ఎందుకు వస్తుంది ఇంత దుర్మార్గం ఏందని అడిగితే ఏం చెప్తావు? గత ప్రభుత్వం చేసిన పాపాన్నంటే ఈయన మోస్తున్నాడంట. అంటే ఈయన ఎటువంటి అబద్ధాలు చెప్తున్నాడు. నీకు చేతనైతే చేయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. నకిలీ మద్యం మాఫియా నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. నకిలీ మద్యం కుంభకోణానికి రాష్ట్రంలోని కొందరు పెద్ద నేతలకు సంబంధం ఉందన్నారు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చింతలపూడి అశోక్ కుమార్. ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మత్తులో చిత్తవుతూ ఉంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు ఇటీవల కాలంలో చూశారు. చిత్తూరు మొదలుకొని వయా కృష్ణా జిల్లా, ఏలూరు, అమలాపురం, అనకాపల్లి వరకు ప్రతి ఊరిలోనూ కల్తీ మద్యం ఏ విధంగా అమ్ముడుపోతుంది, ఏ విధంగా సప్లై చేస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఎవరు, ఎందుకు అనేది ఒక్కసారి జనాన్ని ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న నకిలీ మద్యం దందాపై మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల ధన దాహానికి అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం సరఫరా చేసిన నకిలీ ముందు వల్ల చనిపోయాడు. ఇదే విధంగా మనం చూస్తున్నాం. మనకు మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, విజయవాడ, కృష్ణా జిల్లా, విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లా, బేతంచెల్ల, ఇంతకంటే నిదర్శనం ఏమన్నా చూడండి.